విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆ భగవంతుడాడే వింత నాటకంలో ఊపిరిలో ఊపిరిగా ఉన్న వాళ్ళని విడదీస్తాడు, ఊహకందని వాళ్ళని జత చేస్తాడంటారు కదా. చూద్దాం, ఉన్నవాళ్ళు విడిపోకపోయినా కొత్త వాళ్ళెవరు జతపడతారో ఇప్పుడే చెప్పలేం కదా. మనకిక్కడ పరిచయం అయిన దగ్గర నుంచి నిన్ను క్లోజ్గా చూస్తున్న ఫ్రెండ్గా నాకు ఒకటి అనిపిస్తుంది కావేరి. ఏంటి? కొంతమంది ఎక్కడో పుడతారు, మరెక్కడో పెరుగుతారు, తర్వాత కాలం చేతిలో కీలుబొమ్మలుగా మారి ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తుంటారు. నువ్వు చెప్పే మాట మనుషుల కన్నా నదులకే ఎక్కువగా వర్తిస్తుంది నీలిమ. నా పేరు కావేరి, అంటే నేను ఓ నదినే కదా. నమస్కారం పరమేశ్వరా. నమస్కారం తర్వాత, ముందు నేను చెప్పిన పని మంచి గురించి ఏం చేసావు? మీరు చెప్పడం నేను చేయకపోవడవునా? మీకోసం వెతికి వెతికి మట్టిలో మాణిక్యం లాంటి మంగమ్మని తీసుకొచ్చాను. మంగమ్మ, అమ్మా ఇలారా. నిన్ను మదర్ ఇండియా లాంటి మేడం దగ్గర పనిలో పెడతానని చెప్పానే, వీరే ఆ మదర్ ఇండియా. నమస్కారం చెయ్యి. దండాలమ్మా. పర్వాలేదే, వినయ విధేయతలు బాగానే ఉన్నాయి. లేలే, పనివాళ్లకి వివేకం కంటే వినయం ప్రధానం పరమేశ్వరా. వివేకం ఎక్కువైతే రేపు విప్లవాలు లేవదీసే ప్రమాదం ఉంది. కరెక్ట్. ఏ పని వాళ్ళైనా వివేకం తక్కువ వినయం ఎక్కువ ఉన్నప్పుడే సిన్సియర్గా పనిచేస్తారు. మంగమ్మ, నీకు వంట చేయడం వచ్చా? 9 ఏళ్ళలో బాగానే చేస్తానండి. అన్నిసార్లు పెట్టక్కర్లేదులే, ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. అది కాదమ్మగారు, నాకు విట్టుమూర్తి లచ్చిందే పటం కనిపిస్తే ముందుగా లచ్చిన తల్లికే దండం పెడతానమ్మా. ఎందుకంటే లచ్చిన తల్లి లేదే విట్టుమూర్తికి విలువే ఉంటాదమ్మా. నిజమే, కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పావు? తమని చూస్తుంటే గోడ తేలించిన లచ్చిందే పటంలా ఒప్పించారండి. చూసారా, వంట చేసే శక్తి, దేవతల పట్ల భక్తి, ఎవరికి ఎంత విలువ ఉందో గ్రహించగలిగే యుక్తి. నా సెలక్షన్ ఎలా ఉంది పరమేశ్వరా? బ్రహ్మాండంగా ఉంది ఆండాళ్ళు. ప్రతి పని మనిషి తన యజమానిని మించిపోవాలని ఆశపడుతున్న ఈ కాలంలో ఇంత మంచి దొరకడం నా అదృష్టం. మించిపోయినా పర్వాలేదు, కానీ ముంచేయకుండా ఉంటే చాలు. చూడు మంగమ్మ, రోజీ మేడం గారంటే ఆషామాషి మనిషి కాదు, కళ్ళద్దాలు పెట్టుకున్న కనక మహాలక్ష్మి. రూపాయి నోట్ల మీద ఈవిడ బొమ్మ కూడా వేయదగ్గంత గొప్పవారు. నువ్వు నన్ను మరీ పొగడేస్తున్నావు ఆండాళ్ళు. చూడు మంగమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళడం రావడం, నా బిజినెస్ వ్యవహారాలతో చాలా బిజీగా ఉంటాను. కాబట్టి ఇంటి వ్యవహారం అంతా నువ్వే చూసుకోవాలి. అలాగేనమ్మా. ఇన్నిసార్లు వద్దని చెప్పానా? అతి వినయ్యా. మీ మాటకు అడ్డొస్తున్నాను పరమేశ్వర. మంగమ్మది అతి వినయమే, కానీ మీరనుకున్నట్టు ధూర్త లక్షణం మాత్రం కాదు. కావాలంటే కాగితం మీద రాసిస్తాను. సర్లే మంగమ్మ, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. ఆండాళ్ళు, నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. పద. శిరీష బాగా చదువుతుందా? బాగానే చదువుతుంది. సెలవుల్లో వస్తూ ఉంటుందా? ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్స్, అసైన్మెంట్స్, యూనిట్ టెస్ట్ అని ఇలా ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అందుకే తరచూ రావడం వీలు పడదు. ఒకవేళ తీరిక దొరికినా రావడం పోవడం. ఇప్పుడు ఆ ఖర్చులన్నీ ఎందుకక్క దండగా మరోసారి వస్తానులే అని లెటర్ రాసి పారేస్తుంది. ఖర్చు గురించి ఆలోచించి రావడం మానేకు అని చెప్పే పరిస్థితుల్లోనా మనం లేవు. నెల నెల డబ్బు పంపించడానికే వెతుక్కోవాల్సి వస్తుంది. నిజమే అక్క, నువ్వు కాబట్టి ఇంకా చదివిస్తున్నావు, కానీ ఇంకెవరన్నా అయితే చదువు అనిపించేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. నమస్తే రమణారావు గారు. నమస్తే నమస్తే, రండి రండి, కూర్చోండి. ఏమిటి తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుతున్నారు? ఏం చేయమంటారు, బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అందుకనే ఇంట్లోనే కూర్చున్నా. అదేంటి, మీరు అసలే బిజీ మనిషి, పైగా ఆఫీసర్స్ క్లబ్లో మెంబరు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలుంటాయి, మీటింగులుంటాయి, పార్టీలుంటాయి. ఇవి కాక మీకు పర్సనల్ పనులుంటాయి. అబ్బో, మీకున్న హై క్లాస్ సర్కిల్కి మీరు ఎంత బిజీ.
ఇవన్నీ తెలుసు కాబట్టి అడుగుతున్నాను. మీరు బయటికి వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నిజమేనండి, కానీ ఏం మొహం పెట్టుకొని వెళ్ళమంటారు? అదేంటి అలా అంటారు? బయటికి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అలా తెలియనట్టు అడుగుతారే? రోడ్డు మీద అడుగు పెడితే చాలు టీవీ ఇంటర్వ్యూ లాగా ప్రతివాడు ఇంటి చరిత్ర గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. సమాధానాలు చెప్పలాగా చస్తున్నాను. ఉన్న పొరువు ఊళ్ళో పోయింది, సగం పొరువు సంతలో పోయిందని నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళు అడిగే ప్రశ్నలకి, అంటున్న మాటలకి సిగ్గుతో తలెత్తుకోలేక చస్తున్నాను. మీ పరువు పోవడం ఏమిటో, మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తులసమ్మ గారు చాలా మంచి మనిషి. పాపం ఆవిడ ఇల్లు వదిలి బయటికి వెళ్ళదు. ఇక భార్గవి సంగతి చెప్పనక్కర్లేదు. సంసారపక్షమైన అమ్మాయి, కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా కష్టపడుతోంది. ఇందులో పరువు తక్కువ పనిచేసిన వాళ్ళెవరో నాకు బోధపడ్డం లేదు. పక్కనే ఉంటున్న మీకు ఈ ఇంటి భాగవతం పూర్తిగా తెలియదన్నమాట. అవన్నీ వదిలేయండి. అసలు భార్గవికి ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదంటారు? తల్లి కూతురు కలిసి బ్రోతల కేసులో ఇరుక్కొని కోర్టు కూడా వెళ్ళొచ్చారు. అది చాలు కదా పరువు పోవడానికి. ఆ విషయం తెలిసే భార్గవిని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అయ్యా, ఇవన్నీ తెలిసే నేను జాలిపడి పెద్ద మనసు చేసుకుని భార్గవిని పెళ్లి చేసుకుంటానన్నాను. ఏంటి, మీరు భార్గవిని పెళ్లి చేసుకుంటా అన్నారా? నాకు ఇంతవరకు తెలియదే. అవును రమణారావు, పెరటి చెట్టు మందుకు పనికిరాదని నేను వాళ్ళకు పనికి రాలేదు. కళ్ళ ముందే ఓ ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఆ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా మీ సంస్కారానికి జోహార్లు ముత్యాలరావు గారు. వితంతువులకు వివాహాలు చేయించి బాల్య వివాహాల్ని, సతీ సగమనాన్ని అరికట్టి స్త్రీ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన మహాపురుషుల గురించి పుస్తకాల్లో చదివాను గాని చెడిపోయిందని ముద్ర వేసుకున్న ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మీలాంటి త్యాగమూర్తిని ప్రత్యక్షంగా చూస్తున్నాను. అంతవరకు నేను అదృష్టవంతున్నా. అంత మాట ఎందుకులేండి, మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ మాట అన్నారు గాని మీ వాళ్ళలా అనుకోవడం లేదు. అందుకే పెళ్లి పెళ్లి అని నేను వెనకాల పడుతున్నా కాదు పొమ్మంటున్నారు. మరో విషయం, నేను కూడా భార్గవి కష్టాలు తీరుతాయని ఆస్తూనే ఈ పెళ్లికి సిద్ధపడ్డాను తప్ప నా స్వార్థం కోసం కాదు, నా ఆనందం కోసం కాదు, బయట నాకు ఇంతకన్నా మంచి సంబంధాలు దొరక్క కాదు. ఈ విషయాన్ని ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇంటల్లుడుగా మీరైనా వాళ్ళకి కాస్త రచ చెప్పండి, ఈ కుటుంబాన్ని ఓ దారికి తీసుకురండి. ఎంత మాట! మంచి చెడు చెప్పడానికి, ఏదన్నా చేయడానికి ఈ ఇంట్లో మగదిక్కంటూ లేరు కదా. వాళ్ళకేమో బుర్రలు పనిచేయవు, మీకెందుకు? నేను చెప్తాగా. సరే, చెప్పి చూడండి. నాకైతే నమ్మకం లేదు. ఈ పెళ్ళైతే మీరు మళ్ళీ రోడ్డు మీద మామూలుగా తరెత్తుకు తిరగచ్చు. పోయిన పరువు కూడా తిరిగి వచ్చేస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అర్జెంటు పని మీద బయలుదేరాను. ఏదో ఇలా మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చాను. వస్తాను. మంచిది. భార్గవిని పెళ్లి కొప్పించే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. ఏమిటి బాబు ఇది? భార్గవిని ముత్యాలరావుకి ఇచ్చి కట్టబెట్టమంటావా? దాని వయసు ఎంత, ఆయన వయసు ఎంత? అదేమన్నా ఆలోచించావా నువ్వు? ఏంటి ఆలోచించేది? ఇంకా వయసును గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ కూతురు వయసు కూడా ముదిరిపోతుంది. అయినా చక్కగా సంసారపక్షంగా ఉన్న ఆడపిల్లలకే పెళ్లిళ్ళు కావడం లేదు ఈ రోజుల్లో. అలాంటిది కొన్నాళ్ళు ఆ లక్ష్మీదేవి కొడుకు దీపక్తో పబ్లిక్ గానే తిరిగింది. అది చాలదన్నట్టు వ్యభిచార నేరం కింద కోర్టుకెళ్ళొచ్చింది. ఇక మీ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ముత్యాలరావు గారు పెద్ద మనిషి కాబట్టి భార్గవి చరిత్ర అంత నీచమైందని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఆయన చేసుకుంటే తప్పేంటట? లేనిపోని ఆశలకు పోక ఏదో గంతకదగ్గ బొంత దొరికిందని ముత్యాలరావు గారితో పెళ్లి చేసేయండి. ఆపోయా, ఆ మాట అంటే నీకు నోరెలా వచ్చింది? ఇది నీ చెల్లైతే ఇలా మాట్లాడతావా? ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజంగా నాకు చెల్లుంటే ఇలాంటి పాడు పనులు చేయదు. అంచేత ఆ విషయం వదిలేయండి. అయినా మాట్లాడితే ముసలాడు అంటారేంటి? నాకు మండుతుంది. ముసలాడైతే ఏంటట? చెడిపోయిన దాన్ని కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదీగాక వయసు మళ్ళినవాడు కాబట్టి ఏ క్షణానైనా హార్ట్ అటాక్ వచ్చిపోవచ్చు. అదే జరిగితే అతనుకున్న ఆస్తులను కలిపి ₹1 కోటి పైనే మనకు కలిసి వస్తుంది. చూడు రమణారా, ఇంతవరకు అల్లుడు అనే గౌరవంతో ఊరుకున్నాను. నా కూతురు చెడిపోయిందని మరో మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మా కుటుంబంలో మనిషిగా చేతనైతే భార్గవికి ఏదైనా ఉద్యోగం వేయించు. వేరే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి పెళ్లికి నీకు తోచిన సహాయం చెయ్యి. అంతేకాని ఇంకెప్పుడు ఇలాంటి మాట్లాడకు, ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇవ్వకు, మమ్మల్ని మరింత బాధ పెట్టకు. కందకలేని దోత కత్తిపేటకి ఎందుకని? మీకు లేని బాధ నాకెందుకు? ఎలాగోలా ఆడవండి.
దండాలమ్మ గారు, వాండాలమ్మ గారు, వాండాలమ్మ గారు. ఏమిటి నా వెనకాల పడ్డావు? మా అమ్మగారు అలాగున్నారా అని. ఆవిడకే మహారాణిలా ఉన్నారు. నువ్వు లేకపోతే బెంగ పెట్టేసుకుని మంచం ఎక్కుతారనుకున్నావా పరమేశ్వరా? నువ్వున్న నాళ్ళు నోటుకొచ్చినట్టల్లా ఏదో ఒకటి వాగుతూ ఉండేదానివి. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు కదా, మరింత హాయిగా ఉన్నారు. పోన్లే అమ్మ, చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగారు కదా. 10 మంది చేత పనులు చెప్పి చేయించుకోవడమే గాని పనులు చేసుకోవడం మా అమ్మగారికి అలవాట్లేదు కదా. చేత పనులు చేసుకోలేక బాధపడుతున్నారు ఏటో అని అడిగా. ఆవిడెందుకు బాధపడతారు పరమేశ్వరా? డబ్బు పారేస్తే పని మనుషులు ఎంతమంది అయినా దొరుకుతారు. ఏదోలా మా అమ్మగారు బాగుంటే అంతే చాలు. పని మడిసి అయితే దొరికింది కదమ్మా. ఒకరు కాదు, 2 దొరికారు పరమేశ్వరా. అందులోనూ నీలాగా ఎదురు సమాధానాలు చెప్పేవాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు. మీ అమ్మగారు ఎంత చెప్తే అంత. వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారే తప్ప అనవసరంగా మాట్లాడరు. ఎంత పనైనా నోరెత్తకుండా చేసుకుపోతారు. పొద్దున్న కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు గదిలో మంచినీళ్ళు పెట్టే వరకు మీ అమ్మగారి వెనకాలే ఉంటారు. ఏ పని ఎప్పుడు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. మీ అమ్మగారు చెప్పక్కర్లేకుండా అన్నీ వాళ్ళంతటా వాళ్లే టైం ప్రకారం చేసుకుపోతారు. అంతేకాదు పరమేశ్వరా, నీలాగా ఇంటికొచ్చిన వాళ్ళ మీద అరవడం లేదు. రాగానే కాఫీలు టిఫిన్లు ఇచ్చి మర్యాద చేస్తున్నారు. ఇవన్నీ అలా ఉంచు. మీ అమ్మగారు ఎప్పుడైనా కాళ్ళ నొప్పి అంటే కాళ్ళు కూడా పడుతున్నారు. నిజమా? ఇంతకీ కాళ్ళు ఆలాడుతున్నారా? ఎవరు లేరు కదా అని తమరే అట్టేస్తున్నారా? ఏది ఏటైనా మా అమ్మగారు చాలా అదృష్టవంతురాలు. అన్ని వాళ్ళకి కలిసి వచ్చేస్తాయి. ఆవిడెప్పుడు అదృష్టవంతురాలే. నీకే దరిద్రం పట్టుకుంది. పని మనిషిలా ఉండక పెద్ద కబుర్లు చెప్పబట్టి నేను పనిలోంచి తీసేశారు. మరి ఆ మాట అంతేనే నాకు దగ్గర ఏగుద్ది. మా అమ్మగారు అంపించేలేదు, నానే పని మానేసి వచ్చేసినాను. అయినా నాకేటి, కట్టబడి పని చేస్తాను. ఏ అమ్మగారి దగ్గరైనా బతికేస్తాను. మా అమ్మగారు వెనకాల చేరి సొల్లు కబుర్లు చెప్పకపోతే నీకే బతుకు గడవదు. అదిగో ఆ నోటి దురుస్తంతోనే ఉన్న పని పోగొట్టుకున్నావు. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తావులే, ఎక్కడా పని దొరక్క ఆ లక్ష్మీదేవిని తిండి పడేస్తే అడ్డమైన చాకరీ చేస్తూ వాళ్ళ ఇంట్లో కుక్కలా పడున్నావు అనుకుంటాను. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని కర్మ అనుభవించాల్సిందే. మరో మాట, ఇంకెప్పుడు ఇలా రోడ్డు మీద నన్ను పలకరించుకో. పని మనుషులతో మాట్లాడుతున్నానని తెలిస్తే నా పరువు కూడా పోతుంది. మా అమ్మగారు వెనకాల సొల్లు కబుర్లు చెప్పుకొని తిరిగే మీకు పరువు మీద బతుకు. అయినా తమరితో కబుర్లు చెప్తూ కూకుడడానికి నాకు టైం లేదు కానీ ఇక తమరు వెళ్ళొచ్చు. ఛీ, తెలిసి నీ నోట్లో నోరు పెట్టడం నాదే బుద్ధి తక్కువ పరమేశ్వరా. ఆ మాటే నాను అనుకుంటున్నారు పరమేశ్వరా. ఇద్దరు పని మనుషులంతా కాళ్ళొకలు చేతులొకలు అట్టేసుకుంటున్నారంతా. వాళ్ళమ్మ ఈ పరమేశ్వర చెప్పడం నా నేనుకోవడం కూడాను. మంగమ్మ అసలే మంగమ్మ, నీ పెద్దచ్చ దైవం 2 పెద్ద మనుషులతో వెళ్ళిపోచ్చేసినాడే, నువ్వు గబుక్కున వచ్చాయి. ఇక్కడికి వచ్చావా? అమ్మగారికి నీ ఏ రంగం గురించి తెలిస్తే నాకు ఈ బతుకు కూడా ఉండదు. ఎల్లెల్లో. మీ అమ్మగారుంటే నాకేటే, వాళ్ళ అమ్మగారుంటే నాకేటే. నా పిల్లని తీసుకెళ్ళిపోవటానికి వెళ్ళిపోవచ్చినాను కానీ మరోడి పిల్లని లాక్కపోవటానికి రాలేదే. కావాలంటే ఫేస్ టు ఫేస్ టాకింగ్ చేసేస్తాను. మీ అమ్మగారిని రమ్మంటావో జబ్బల్పూర్ బొమ్మగారిని రమ్మంటావో రమ్మనే. తగదంపులు చేసుకున్నాక నేను నీతో ఎందుకు వస్తాను? మీరు తెంచుకోవాలన్నా ఉంచుకోవాలన్నా పేటంతటికి పెద్ద మనిషి ఈ అడ్డాకుల అప్పారావే తీర్పు చెప్పాలా. మరి ఆ తీర్పు ఏదో గబుక్కు చెప్పింది మరి. ఇదే నా ధర్మపీఠం అని వేసుకుంటాను. ఈ అడ్డాకుల అప్పారావిచ్చే తీర్పేటంతే మంగమ్మనబడే ఈ ఆడలేడీసు దేవదాస్ అనబడే ఈ మొగుడెన కాతల కిక్కురు మనకుండా వెళ్ళిపోచ్చేయాలా. సాలేవయ్యా, మా చెడ్డ తీర్పు చెప్పావు. నేనెందు రావాలా? ఇతగాడు ప్రతిరోజు తాగేసి తంతంటే ఆ తన్నులు కాయడానికి రావాలా? పని పాటు చేయకుండా అప్పులు చేసి మరీ తాగుతుంటే వంట చేసి వడ్డిస్తాను రావాలా? నేను రాను. నేను తీర్పు చెప్పాక నువ్వు రాకపోతే నాకు మా చెడ్డ అవమానం అయిపోద్ది. ఏయ్, ఎవరు మీరు? నా ఇంటికి వచ్చి ఎందుకు మొరుగుతున్నారు? మొరగడానికి మేము కుక్కలం నక్కలం కాదండి, మా పెద్ద మనుషులం. నువ్వెంత పెద్ద మనిషివో నీవు కూడా చెప్తోంది. ముందు సరిగ్గా నిలబడు. స్టడీ. ఇతను అడ్డాకుల అప్పారావు అండి,
మా పేట అందరికి పెద్ద మనిషి అండి. ఇతను సూరకత్రి ఎర్రరాజు అండి, డిప్యూటీ పెద్ద మనిషి అండి. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, నేను దీని ఓన్ హస్బెండ్ అండి. నా పేరు దెబ్బలపాలె దేవదాస్ అండి. సరే మీరంతా వచ్చి నా ఇంటి మీద ఎందుకు పడ్డారు? నేను పంచాయతీ ఏంటి తీర్పిచ్చేయాలి కదండి. ఏంటి మంగమ్మ ఈ తీర్పు ఏంటి, ఈ పంచాయతీ ఏమిటి? ఈ అలగ జనాన్ని నా ఇంటికి ఎందుకు రమ్మన్నావు? నేను రమ్మలేదమ్మా, ఇతగాడు పెట్టే బాధలు భరించలేక తెగదంపులు చేసుకుని వచ్చేసాను. ఆ మాట నాన్న చెప్పాలే. నువ్వు నోర్మి, నువ్వు చెప్పు. నేను మీ పాదాల కాడ ప్రశాంతంగా బతుకుతుంటే నన్ను మళ్ళా అగ్గిగుండంలోకి లాక్కుపోవడానికి వచ్చాడమ్మా. ఏవయ్యా, మంగమ్మ నీతో తెగదంపులు చేసుకుని వచ్చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు గొడవ పెడుతున్నావు? తెగదెంపులు చేసేసుకోవటం అంటే మీరనుకున్నంత ఈజీ కాదండి. పేటంతటికీ పెద్ద మనిషిని. ఈ అడ్డాకుల అప్పారావే తీర్పివ్వాలి. అప్పారావు కుదరకపోతే రెండో పెద్ద మనిషి నేను తీర్పివ్వాలా? చెప్పు తీసుకుని కొడతాను. ముందు లే ఇక్కడి నుంచి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. మరి రైతు నా పిల్లని కూడా గెట్అవుట్ చేసేయండి, ఇద్దరం కలిసి జాయింట్ గెట్అవుట్ అయిపోతాం. నేను రాను. నేను నీ సొంత మొగుడినే, నేను రమ్మంటే నువ్వు వచ్చేలా. చూడండమ్మా. ఏయ్ ఏంటయ్యా దౌర్జన్యం? రానని చెప్తుంటే తీసుకెళ్లే హక్కు నీకే ఉంటుంది. అక్క ఏమండి, బెల్లం మీద మొగుడికి ఆంధ్ర సీడెడ్ నైజం అన్ని ఏరియాల మీద పర్మనెంట్ హక్కులు ఉంటాయండి. కావాలంటే మీ ఆయన అడగండి. ఎందుకంటే సెటప్ నా పిల్లల్ని లాక్కెళ్తున్నాను కానీ మిమ్మల్ని కాదు కదా. యూ డర్టీ రాస్కల్. మంగమ్మ ఈ దిక్కుమాలిన గొడవ ఏదో మీరు చూసుకోండి. నాకు ఇలాంటి అలగజనాన్ని చూస్తేనే అసహ్యం. అలాంటిది వీళ్ళు నా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారంటే అందుకు కారణం నువ్వు. నేను ఇప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను. ఆ పని నోర్మై బయటకెళ్ళు. రాయే గౌతమే, గౌతమే, ఏమిటి ఇంత ఆలస్యం? చెప్తే కానీ లోపల రానివా? ఇది మనీళ్ళు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తాగి రావడానికి. ఎప్పుడైనా రావచ్చు. అసలు ఇది సంసారంలో ఉండే కొంప అయితే కదా. నేను తాగాను కాబట్టి బయట జనం అనుకుంటున్న మాటలకి తట్టుకొని నిలబడగలిగాను. లేకపోతే ఎప్పుడో గుండెకి చచ్చేవాడిని. ముందు లోపల పద. తాగొచ్చినప్పుడల్లా ఇలాంటి కథలు చెప్పడం మీకు అలవాటేగా? అవును, బయట జనం మీ అక్క ఎవరెవరితో తిరుగుతుందో, ఎక్కడెక్కడ తిరుగుతుందో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకునే వాళ్ళు కూడా మీలాంటి తాగుబోతులు అయి ఉంటారు. అవేం పట్టించుకోక్కర్లేదు కానీ ముందు భోజనానికి పదండి. అక్కర్లేదు, విషయం తెలుసు కూడా ఆ పాపపు కూడా తినలేను. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ తిండైనా దొరుకుతుంది. లేకపోతే మీరు ఉద్యోగం పోగొట్టుకున్నందుకు ఇద్దరం కలిసి రోడ్డు మీద అడుక్కు తినాల్సి వచ్చేది. ఈ కబుర్లకేం గానీ వచ్చి భోంచేయండి. ఏదో 5 స్టార్ హోటల్లో డిన్నర్కి పిలిచినట్టు 10 సార్లు పిలవకు. ఎప్పుడు పెట్టినా చాన్నీళ్ళు పులమజ్జిగగా. ఆ ముష్టి భోజనం చూస్తేనే జీవితం మీద విరక్తి కలుగుతుంది. అందుకే బయట తినొచ్చాను. ఫోన్లేండి, ఇంట్లో వాళ్ళు ముష్టి పడేస్తే పనికిరాలేదు గాని బయట ఎవరో పడేస్తే తినొచ్చారన్నమాట. ఎక్కడో చోట తినొచ్చారుగా, ఇక పడుకోండి. మీరు ఆర్డర్ వేశారు కదా, ఇక పడుకుంటాను. అల్లుడు గారని నాకు స్పెషల్గా ఏసీ రూమ్ పెట్టించారుగా, ఎందుకు పడుకోను? కానీ నా బ్యాడ్ లక్, నాకు ఏసీ పడదు. అందుకే ఆ మంచం మీద బయట పడేస్తే హాయిగా పడుకుంటాను. కాస్త చల్లగాలైనా వస్తుంది.